ద్రౌపది స్వయంవరం. ద్రుపదుడు అనే రాజు పాంచాల రాజ్యాన్ని పాలించి ఒక ప్రసిద్ధ చక్రవర్తి. అతను ఒక కుమారుడు మరియు కుమార్తె కలగాలని కోరుకుంటూ ఒక యాగాన్ని నిర్వహించాడు. ఆ యాగ ఫలంగా పరాక్రమవంతుడైన దృష్టద్యుమ్నుడు కుమారుడిగా మరియు అందమైన సద్గుణవంతురాలైన ద్రౌపది కుమార్తెగా జన్మించారు. వారణావతంలో పాండవులు మరణించారనే వార్త విన్నప్పుడు ద్రుపదరాజు కోపంతో దుఃఖంతో నిండిపోయాడు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు మరియు శకునులు కలిసి వారి మరణానికి కుట్ర పన్నారని ఆయన దృఢంగా విశ్వసించాడు. అప్పుడు గురువు వచ్చి చెప్పాడు, పాండవులు మరణించలేదని నాకనిపిస్తుంది. వారు ధర్మపరులు కాబట్టి వారికి ఏ చెడు జరగదు. వారి ఎక్కడో బ్రతికే ఉన్నారు. మీరు ద్రౌపదికి స్వయంవరం ప్రకటించండి. అర్జునుడు ఆ సవాలును విస్మరించలేడు. ఆయన తప్పక వస్తాడు, ద్రౌపదిని గెలుచుకుంటాడు అని చెప్పాడు. ద్రుపదరాజు భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు స్వయంవర ఆహ్వానాలను పంపాడు. త్వరలోనే వివిధ ప్రాంతాల నుండి రాజులు మరియు యువరాజులు పాంచాల రాజధాని కాంపిల్య నగరంలో సమావేశమయ్యారు. ఒక అద్భుతమైన మందిరంలో మహాధనుస్సు ఉంచబడింది. లక్ష్యం ఏమిటంటే పైకప్పు నుండి వేలాడుతూ తిరుగుతున్న ఒక యంత్రపు చేప. ఎవరైతే ఆ విల్లును ఎట్టి నేలపై ఉన్న నూనెతో నిండిన పాత్రలో చేప ప్రతిబింబాన్ని చూసి 5 బాణాలతో ఆ చేపను ఛేదిస్తారో వారు ద్రౌపదిని భార్యగా పొందుతారు. దృష్టద్యుమ్నుడు తన అందమైన సోదరి ద్రౌపదిని వెంటబెట్టుకుని మందిరంలోకి ప్రవేశించాడు. ద్రౌపది అద్భుతమైన ఆభరణాలు ధరించి తన చేతిలో మాల పట్టుకుని నడిచింది. ద్రుపదరాజు, శ్రీకృష్ణుడు మరియు ఆయన సోదరుడు బలరాముడు ఎత్తైన సింహాసనాలపై ఆసీనులయ్యారు. దుర్యోధనుడు, కర్ణుడు, అశ్వత్థాముడు, శకుని, జరాసంధుడు వంటి వీరులు రాజసౌందర్యంతో కూర్చున్నారు. పాండవులు మాత్రం బ్రాహ్మణ వేషంలో ఇతర బ్రాహ్మణుల మధ్య కూర్చున్నారు. ప్రతి పోటీదారుడు ఒక్కొక్కరుగా వచ్చి ద్రౌపదిని వివాహం చేసుకునే ఆశతో ప్రయత్నించారు. అయితే వారిలో ఎవరూ కూడా సఫలీకృతులు కాలేకపోయారు. దుర్యోధనుడు, శిశుపాలుడు మరియు జరాసంధులు పూర్తిగా విఫలమై తమ తమ స్థానాలకు తిరిగి వెళ్లారు. కర్ణుడు వచ్చినప్పుడు ద్రౌపది తాను రథసారథి కుమారుణ్ణి వివాహం చేసుకోనని గట్టిగా ప్రకటించింది. చివరిగా అర్జునుడు రంగస్థలంపైకి వచ్చాడు. అతను ముందుగా శ్రీకృష్ణుణ్ణి ధ్యానించి ఆ తర్వాత సులభంగా ఆ విల్లుని ఎత్తాడు. ఆ తర్వాత నూనె పాత్రలోని ప్రతిబింబంపై పూర్తి ఏకాగ్రతతో దృష్టి సారించి ఒక్క క్షణంలో 5 బాణాలను ప్రయోగించి లక్ష్యాన్ని ఛేదించాడు. అందరూ విఫలమైన చోట అర్జునుడు విజయం సాధించాడు. దేవతలు ఆకాశం నుండి అర్జునునిపై పూలవర్షం కురిపించారు. ద్రౌపది ఆనందంగా అర్జునుని మెడలో పూలమాల వేసింది. ఆ తర్వాత పాండవులు ద్రౌపదిని తమ తల్లి వద్దకు ఇంటికి తీసుకువెళ్లారు. వారు తాము భిక్షం తీసుకువచ్చాము అని ప్రకటించినప్పుడు వారు ఏమి తీసుకువచ్చారో తెలియని కుంతి తాము ఏమి తీసుకువచ్చారో మీరందరూ పంచుకోండి అని వారికి చెప్పింది. ఆ సోదరులు తమ తల్లి మాటను ఎప్పుడూ ధిక్కరించేవారు కాదు కాబట్టి వారందరూ ద్రౌపదిని వివాహం చేసుకున్నారు.